అగాధమైన సాయి చర్యలు, లీలలు మనం గమనించలేనట్లయితే ఎన్నో ఆశ్చర్యకరమైన అనర్ఘ రత్నాలు కనిపిస్తాయి. నా లీలలన్నీ పదే పదే గానం చేసేవారికి అనర్ఘ జ్ఞాన రత్నాలు లభిస్తాయి అని బాబా అందుకే అన్నారేమో. గోవుల రంగు వేరైనా పాలన్నీ ఒక్కటే, విద్యుత్ రూపాలు వేరైనా శక్తి ఒకటే అన్నట్టు బాబా అన్నీ తానై తనలోనే అన్నిటినీ నిక్షిప్తం చేసుకుని అంతటా వ్యాపించి ఉన్నారన్న వాస్తవాన్ని అనేక దృష్టాంతాల ద్వారా తెలియజేశారు. బాబా సకల దేవతా స్వరూపునిగా ఎంతో మందికి దర్శనమిచ్చారు. శ్రీరామ, శివ, శ్రీకృష్ణ, మారుతి, గణపతి, నృసింహదత్త తదితర రూపాల్లో తన భక్తులకు దర్శనమిచ్చిన విషయం సాయి భక్తులకు తెలుసు. డాక్టర్లకు రామునిగా, బలవంతునికి శ్రీదత్తునిగా, నిమోనకురికి మారుతిగా, చిదంబరకు శ్రీ గణపతిగా, మార్తాండకు ఖండోబాగా, జోషికి నృసింహస్వామిగా, గుణకు సత్యదేవునిగా, ఇలా ఎంతో మంది భక్తులకు బాబా హిందూ దేవతల రూపంలో దర్శనమిచ్చారు. కుల మతాలు లేని సాయితత్వంలో ఇతర మతాల వారికి ఆ యామాత ప్రవక్తల రూపంలో కనిపించిన సందర్భాలు సాయి చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అమెరికాకు చెందిన కుమారి మార్య కథ ద్వారా ఈ విషయం మనకు స్పష్టంగా అవగతమవుతోంది. కుమారి మార్య బాపట్ల సమీపంలో ఉన్న జిల్లెళ్లమాడి అమ్మను దర్శించుకోవడానికి అమెరికా నుండి వస్తుంది. చాలా రోజులు అమ్మ సేవలో గడిపి తల్లి ఆరోగ్యం బాలేదని అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతుంది. అంతకు ముందు రోజే ఒక స్నేహితురాలి ద్వారా బాబా మహత్యం విని ఉంటుంది. షిరిడీకి వెళ్లాలన్న కోరిక ఆమెలో ఉంది. కానీ అర్జెంటుగా అమెరికా వెళ్ళాలి తల్లి కోసం. అయితే తన తల్లి మనసులో బాబా నిజమైన సద్గురువు అయితే అనంత శక్తివంతుడు, సర్వాంతరయామి అయిన నన్ను షిరిడీకి రప్పించుకుంటారు అనుకుని అమెరికా వెళ్ళడానికి బాపట్ల నుండి బొంబాయి వెళ్తుంది. అక్కడ హఠాత్తుగా ఆకాశం మేఘావృతమై కుంభ వర్షాలు కురవడంతో అమెరికా వెళ్లే విమానం 48 గంటల వరకు వెళ్లడం జరగదన్న వార్త విని కుమారి మార్ల బాంబే నుండి కారులో షిరిడీ వెళ్తుంది. షిరిడీలో ఆమెకు బాబాను చూడగానే యేసు ప్రభువును చూసిన అనుభూతి కలిగింది. ఆమె అమెరికా వెళ్లాల్సిన తర్వాత బాపట్లో ఉన్న తన స్నేహితురాలికి ఉత్తరాలు వ్రాస్తూ, నాకు అనేకసార్లు బాబా యేసు ప్రభువుగా దర్శనమిచ్చారని, ప్రతిరోజు కలలో ముందుగా బాబా, ఆ తర్వాతే యేసు కనిపించి బైబిల్ బోధిస్తున్నారని పేర్కొనడం జరిగింది. బాబా గొప్ప ఔలియా, సిద్ధ పురుషుడు. అష్టసిద్ధులు ఆయన పాదాలు వద్ద దాస్యం చేస్తాయి. నవనిధులు అయిన ముంగిట్లో కాపురం ఉంటాయి. సకల బ్రహ్మాండంలోని అనంత శక్తుల్ని బాబాలో లీలమైపోతాయి. సర్వేంద్రియాలు నడిపించే సారథి సాయి, సర్వ ప్రాణాలు హృదయం తర్యామి సాయి. ఏ కులం, ఏ మతానికి చెందిన భక్తులైనా వారి మనోభిష్టం మేరకు వారి వారి కులదేవతల మత ప్రవక్తల రూపంలో బాబా దర్శనమిచ్చి తన అనంతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. బాబా తరచుగా సబ్కా మాలిక్ ఏక్, భగవంతుడు ఒక్కడే అంటూ భక్తులకు జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు. కులాల పేరిట, మతాల పేరిట, దేవతల పేరిట కొట్టుకోవడం ఎందుకని విడివిడిగా ఆరాధించడం, కలిసి కట్టుగా జీవించడం ఎన్నోసార్లు బోధించారు. ఆయన మానవుల దుర్గానాలు మారుకోనన్నట్లు బాబా పరమపదించిన తర్వాత ఎక్కడ సమాధి చేయాలన్న విషయం వాదలాడుకోవడం మానుకోలేదు. ప్రతి మతం తమ మతమే గొప్పదని, శాస్త్రీయమైనదని, తమ మత ప్రవక్తలే గొప్పవారని, తమ జీవన విధానాలే ఇతర మతాల వారికి కన్నా మెరుగైనవి, ఇతర మతాల వారిని కించపరుస్తూ మాట్లాడుతుంటారు. సగుణోపాసనైన, నిరుద్గోపాసనైన, విగ్రహారాధనైన కాకపోయినా అన్ని మతాల్లోని ఆరాధన ప్రక్రియల్ని ఆ సాయినాథునికి చెందుతాయన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏ దేవతను, ఏ గురువును ఎవరు ఆరాధించినా ఆ దేవతల గురువుల రూపాల్లోనే బాబా దర్శనమిచ్చి సకల దేవతా స్వరూపునిగా, సకల సద్గురు స్వరూపుడన్న భావనను బాబా తన భక్తులకు ఇచ్చిన అనుభవాల ద్వారా కలిగించారు. సకల దేవతలు గురువులను సెలయేళ్లుగా, నదులుగా భావిస్తే అవన్నీ చివరకు సముద్రంలో కలిసినట్టు మనం ఏ దారిలో వెళ్ళినా చివరకు గమ్యం మాత్రం శ్రీ సాయినాథుడేనన్న సత్యాన్ని ప్రతి సాయి భక్తుడు గుర్తించాలి. బాబా లాంటి పరిపూర్ణ అవతారం కృత, తేత్ర, ద్వాపర యుగాల్లో ఉద్భవించలేదు. కేవలం ఈ కలియుగంలోనే షిరిడీలో మనం చూసే భాగ్యం కలిగింది. అంటే బాబాను చూసిన వారు తనంతరం బాబా ఫోటోను, బాబా ఫోటోకు, బాబాకు తేడా లేదు. పూజిస్తున్న వారు ధన్యులని చెప్పాలి. కృత, తేత్ర, ద్వాపర యుగాలు భక్తులు కేవలం భగవంతుని అంశ రూపాలైన శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుని, వశిష్ఠుణ్ణి, విశ్వామిత్రుణ్ణి, సాందివుడు లాంటి గురువులనే చేశారు గాని
సకల దేవత, సకల గురుస్వరూపులైన, పరిపూర్ణ భగవత్ స్వరూపులైన సాయిబాబా లాంటి మహోన్నత గురువులను వారు చూడలేకపోయారు. ఇక్కడ మరొక విషయం మనం గుర్తించాలి. చాలా మంది సాయిబాబా ఫోటోలో బాబా సజీవంగా ఉన్నాడా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తారు. జడ, జీవ, ఘన, ద్రవ పదార్థాలన్నింటా బాబా చైతన్య స్వరూపినిగా వెలుగొందుతున్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఎంకే గోపాలాచారి అనుభవమే. దక్షిణ భారతదేశంలో బాబా తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన బివి నరసింహస్వామి వారు తన మిత్రుడైన ఎంకే గోపాలాచారికి ఒక బాబా ఫోటో ఇవ్వడం జరిగింది. డాక్టర్ అయిన గోపాలాచారి బాబా ఫోటోను తన క్లినిక్ లో గోడకు తగిలించి దానికి పూజా పునస్కారాలు ఏవీ చేయకుండా మరిచిపోయి ఉంటారు. ఒకరోజు బాబా డాక్టర్ గోపాలాచారి కలలో కనిపిస్తారు. బాబా కాళ్ళు పుచ్చిపోయి చచ్చుపడి ఉంటాయి. ఉదయమే గోపాలాచారి తన క్లినిక్ కు వెళ్లి బాబా ఫోటోను గమనిస్తే కాళ్ళ భాగమంతా చెద్దలు పట్టి ఉంటాయి. వెంటనే ఆ డాక్టర్ను ఫోటోను శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ దృష్టాంతంలో బాబాకు, బాబా ఫోటోకు ఏమాత్రం తేడా లేదన్న విషయం గురువులందరికీ తెలిసిపోయింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ డాక్టర్ గారి క్లినిక్లో చాలా మంది పేషెంట్లు రోజు చనిపోతూ ఉండేవారు. దానివల్ల క్లినిక్ డాక్టర్లు చెడ్డవారు అని వచ్చింది. ఎంకే గోపాలాచారి బాబా ఫోటోలను క్లినిక్లోని ప్రతి బెడ్కు తొలగించారు. ఆశ్చర్యం, అప్పటి నుండి ఆ క్లినిక్ లో ఒక్కరు కూడా మరణించలేదట. బాబా ఉన్న చోట మృత్యు భయం ఉండదు. ఆ విషయం బాబానే స్వయంగా చెప్పారు. ఎవరు నన్ను నిత్యం పూజిస్తారో అలాంటి వారి మనస్సు ప్రాపంచిక సుఖాల వైపు పోవడానికి ఇష్టపడదు. నేను వారిని మృత్యుపాస నుండి తప్పిస్తాను అన్నారు. అంతేకాకుండా ఎవరి పాపాలు మొత్తం నశించిపోతాయో అలాంటి పుణ్యాత్ములే నన్ను భజిస్తారు. వారే స్వయంగా నన్ను అవగాహన చేసుకోగలుగుతారు అన్నారు. పుణ్యాత్ములే నన్ను భజిస్తారు, వారే సవ్యంగా నన్ను అవగాహన చేసుకోగలుగుతారు అన్నారు బాబా. ఇక్కడ ఒక విషయం మనం లోతుగా చర్చించుకోవాలి. బాబా సవ్యంగా అవగాహన చేసుకోవడం ఎలా అన్నది పెద్ద ప్రశ్న. బాబాను కేవలం షిరిడీలోనే ఉన్నాడనుకోకూడదు. నేను కేవలం షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే మీకేమీ తెలియనట్టే అని బాబా అన్నారు. గాలి కంటే సూక్ష్మమైనది బాబా అనుగ్రహం అని శరత్ బాపూజీ గురువు గారు తెలిపారు. బాబా అన్నింటా ఇందుగలుండలేడని సందేహం లేకుండా భావించడమే బాబాను సవ్యంగా అర్థం చేసుకోవడం అంటే. బాబా చెప్పిన సూక్తులను ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం, ఆహారాన్ని త్యాగించడం, శ్రద్ధ, సబ్బూరి కలిగి ఉండటం, మొహ అక్షరాలు పాటించడం వల్లనే మనం బాబాను సవ్యంగా అర్థం చేసుకోగలం. అందుకే ఒకే మార్గం నిత్యం సాయిని స్మరించడమే. మీరు నిత్యం సాయి సాయి అంటూ స్మరిస్తుంటే నేను మిమ్మల్ని సప్త సముద్రాలను దాటిస్తాను. నా మాటల్లో మీకు నిజంగా విశ్వాసం ఉంటే మీకు తప్పక శ్రేయస్సు కలుగుతుంది అన్నారు బాబా. ఇక్కడ విశ్వాసం అన్నది చాలా ముఖ్యం. కొందరు మిడిమిడి జ్ఞానం కలిగి ఉన్న మేధావులు ఇంతకీ భగవంతుడు ఉన్నాడా అని హేళనగా మాట్లాడుతుంటారు. అలాంటి వారికి ఎక్కిరాలు భరద్వాజ మాస్టారు చక్కని సమాధానం చెప్పారు. మీకు సుఖం ఉన్నది నిజమేనా? నిజమే. దుఃఖం కలగడం నిజమేనా? నిజమే. సుఖ దుఃఖాలు కనపడవు, కానీ వాటిని మనం అనుభవిస్తోంది. భగవంతుడు ఉన్నాడన్న అనుభవం కూడా అలాంటిదే అని తన మిత్రుడికి కళ్ళు తెరిపించాడు. భౌతిక అసమానతలు, అన్యాయాలు, దుర్మార్గాలను, దోపిడీ వ్యవస్థను చూసి కొందరు సున్నిత మనస్కులు విపరీతంగా బాధపడుతూ దేవుడు లేరంటారు. ఉంటే ఇంతటి అన్యాయాలు, ఘోరాలు జరగవంటారు. వీరు కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించరు. వీరితో మనకు పేచీ లేదు. మరికొందరు కొన్నాళ్ళు బాబా గుడికి వస్తారు, సత్సంగాల్లో పాల్గొంటారు. పరిస్థితుల్ని చక్కగా ఉన్నంత వరకు మేం బాబా భక్తులమంటారు. సమస్యల వలయంలో వీరి జీవితాలు పడ్డాయనుకో ఇక అంతే. వీరు బాబా గుడికి రారు, బాబాను పూజించరు. బాబా ఎక్కడున్నారు అంటే మాకింతటి అన్యాయం జరిగి ఉండేదా అని వాపోతారు. అందుకే సంశయత్మాలు పతనమవుతారని గీత హెచ్చరించింది. ఇతరుల మీద తమ భావాలు విరుద్ధంగా ప్రవర్తించే వారి మీద ద్వేషం పెంచుకుని ఇలాంటి సూక్ష్మవాదాలు చేస్తూ తాము చెడి సమాజాన్ని ప్రక్కదోవ పట్టిస్తుంటారు మరికొందరు. నాస్తికత్వాన్ని అజెండాగా తీసుకున్న వ్యక్తులు స్వార్థపరులై జీవించడం లేదా స్వార్థం జంతు లక్షణం. తనకే కావాలి, తానొక్కడే బతకాలి అన్నది మృత్యుగతం. తనతో పాటు ఇతరులు కూడా బతకాలన్నది మానవత్వం. ఇతరుల కోసం మనం బ్రతకాలన్నది గొప్ప దైవత్వం. కడపటి రెండింటి ద్వారా మనం సాయి అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతాం. సాయి ఒక్కడే, సబ్కా మాలిక్ ఏక్ హే అని అనుకుని సాయి ఒక్కడే మన బాధలను పడివేసినప్పుడే, అన్యన్య భక్తితో సాయిని సేవించినప్పుడే మనకు సర్వం సిద్ధిస్తాయి.